అందరికీ నమస్కారం. మా ఈ కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం నేర్చుకోబోయే ప్రశ్న ఏమిటంటే, నాడు నేడును తెలంగాణ మోడలేదు శత్రువుల దొంగదాడికి అని కవి దాశరథి అనడంలోని ఉద్దేశమేమి? ఈ ప్రశ్నని జూన్ 2017లో అడిగాడు. దీనికి జవాబు పాయింట్స్ రూపంలో ఎలా వ్రాయాలో చూద్దాము. ఈ ప్రశ్న వీర తెలంగాణ పాఠంలోనిది. ఈ పాఠం రచయిత డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఏ క్వశ్చన్ కి అయినా జవాబు వ్రాసే ముందు, ఈ ప్రశ్న ఏ పాఠంలోనిది మరియు ఈ పాఠం రచయిత పేరు వ్రాయడము మర్చిపోకండి. ఇక జవాబు ఏమిటో చూద్దాం. కవి దాశరథి తెలంగాణ ప్రజల ధైర్యాన్ని, వీరత్వాన్ని చూపించాలనుకున్నారు. తెలంగాణకు శత్రువులు చాలా క్రూరులు, మోసపూరితులు అని కవి భావించారు. ఆ శత్రువులు అవకాశం దొరికితే దొంగదాడి చేయడానికి కూడా వెనుకాడరు. కానీ తెలంగాణ ప్రజలు అటువంటి దాడులకు ఎప్పుడూ లొంగలేదని కవి చెప్పాడు. కాకతీయ చక్రవర్తుల కాలంలో తెలంగాణ చాలా బలంగా ఉండేది. శత్రువుల ఆగడాలు ఆ కాలంలో సాగనివ్వలేదని కవి ఉద్దేశం. రుద్రమదేవి పాలనలో తెలంగాణ గౌరవం ఆకాశాన్ని తాకిందని కవి తెలిపారు. తెలుగు జెండా గర్వంగా ఎగురుతూ ఉండేదని కవి భావించారు. కాపయ్య నాయకుడి వీరత్వం చూసి శత్రురాజులు భయపడేవారని చెప్పారు. అందుకే నాడు నేడు కూడా తెలంగాణ శత్రువుల దొంగదాడికి మోడలేదని కవి ఉద్దేశం. ఈ విధంగా పాయింట్స్ మాదిరిగా సమాధానం వ్రాయండి. మీకు సబ్జెక్టు ప్రకారము మరియు టాపిక్ ప్రకారము క్రింద డిస్క్రిప్షన్లో మా కాలజ్ఞాన్ #ట్యాగ్లు ఇస్తున్నాము. వాటి ప్రకారం మీరు ఏ వీడియోలు చూడాలని అనుకుంటే ఆ వీడియోలు చూడవచ్చు. మా కాలజ్ఞాన్ అకాడమీలో మీకు ప్రతిదీ చాలా వివరంగా వివరించడం జరుగుతుంది. మేము శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ని ప్రారంభించాము. ప్రారంభోత్సవ కానుకగా ఫీజులో 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. హయాత్నగర్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే మా స్కూల్ని రెఫర్ చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఈ ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని, ఇతరులకి షేర్ చేయగలరు. ధన్యవాదములు.